చిన్నప్పుడు చదువుకోకుండా బాగా అల్లరి చేశాను. కానీ ఇప్పుడు ఆ చదువు విలువ నాకు తెలిసింది. అందుకే చదువుకోవడానికొచ్చాను. నాకు కూడా చదువు నేర్పండి. మీకిష్టమైన వాటిని తీసుకొచ్చి పెడతాను. నాకు చెగోడీలంటే చాలా ఇష్టం. వాటిని చేసి తీసుకొస్తావా? తప్పకుండా తీసుకొస్తాను. అలా చంద్రిక పిల్లలను పరిచయం చేసుకుని వాళ్లకి కావలసిన పిండి వంటలని చేసుకెళ్తూ చదువుకుంటూ ఉంటుంది. అత్త రమణి మాత్రం జాబ్కి వెళ్తుందని అనుకుంటుంది. నెల రోజులు గడిచాయి. శాలరీ వచ్చే టైం. కోడలా, శాలరీ వస్తే ఒక 10,000 ఇవ్వు. చాలా అవసరం ఉంది. నన్ను మన్నించండి అత్తయ్యా. రమణి కాళ్లు పట్టుకుంది చంద్రిక. ఏమిటి కోడలా ఇది? ఇంత చిన్న తప్పుకు కాలు పట్టుకోవడం ఎందుకు చెప్పు? నా కొడుకు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని నిరాశపరుల్ని చెయ్యొద్దని, బాధ పెట్టొద్దని నిన్ను చదివిస్తున్నాడని తెలుసు. ఎలా అత్తయ్యా? అరవింద్ ఒక రోజున మా ఇద్దరికి నిజం చెప్పాడు కోడలా. ఆయన నుంచి నన్ను దూరం చేయకండి అత్తయ్యా. నేనెందుకు దూరం చేస్తాను కోడలా? నువ్వు మా కోసం చదువుకుంటున్నావు. సంతోషం. ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పగానే చంద్రిక ఆ రోజు నుంచి చకచక అన్ని పనులు పూర్తి చేసుకుని బుద్ధిగా స్కూల్కి వెళ్లి చదువుకుంటూ ఉంటుంది.